హాయ్, వెల్కమ్ టు సినీ రంగం. కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన విక్రమ్ చిత్రాన్ని మర్చిపోవడం సాధ్యం కాదు. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇదే చిత్రంతో ఎల్సీయూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే అద్భుత కాన్సెప్ట్కి శ్రీకారం చుట్టారు. తాజాగా రజనీకాంత్ కూలీ ప్రమోషన్లో భాగంగా లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ యూనివర్స్ ఎలా మొదలైందో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. విక్రమ్ మూవీ కథ కమల్ సార్కు వినిపించినప్పుడు ఆ సమయంలో ఎల్సీయూ అనే కాన్సెప్ట్ మనసులో లేదు. కానీ స్క్రిప్ట్ రాసే సమయంలో ఒక కీలక పాత్ర ఖైదీలో ఉన్న ఇన్స్పెక్టర్ బిజాయ్ని పోలి ఉండడం గమనించాం. అప్పుడు మేము ఆలోచించాం, కొత్తగా ఒక క్యారెక్టర్ డిజైన్ చేయాల్సిన అవసరమేముంది, అదే బిజాయ్ పాత్రని విక్రమ్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అని. అంతే, అక్కడి నుంచి యూనివర్స్ ఆలోచన జన్మించిందని లోకేష్ చెప్పారు. నా అసిస్టెంట్కి చెప్పినప్పుడు మొదట్లో భిన్నాభిప్రాయాలొచ్చాయి, కానీ వెంటనే స్పార్క్ వచ్చింది. ఎందుకు ఒక్క బిజాయ్ పాత్రే కాదు, అన్ని క్యారెక్టర్లు యూనివర్స్లో కలిపేయకూడదు? ఖైదీలో డ్రగ్స్ ఎలిమెంట్, బిడ్డ ఎమోషన్, ఆ పోరాటం విక్రమ్లోనూ కొనసాగించాం. కమల్ సార్కి స్క్రిప్ట్ మారిన వెర్షన్ చూపించగానే ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆయన అంగీకరించారు. ఇంకా బలంగా మెచ్చుకున్నారు కూడా అని చెప్పుకొచ్చారు. తన తాజా చిత్రం కూలీ గురించి కూడా లోకేష్ ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశారు. కథ డిమాండ్ మేరకు కూలీలో కొత్త ఫ్లాష్ బ్యాక్ క్రియేట్ చేశాం. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది డిఫరెంట్గానే ఉంటుంది. కూలీ మొదలుపెట్టేటప్పుడు విడుదల తేదీపై ఒత్తిడి లేకుండా నన్ను వదిలేశారు. షూటింగ్తో పాటు ప్యాచ్ వర్క్ మొత్తం పూర్తయ్యాకే విడుదల తేదీ అనౌన్స్ చేశామని చెప్పడం చాలానే హెల్ప్ చేసిందని చెప్పారు. అలాగే విజయ్ హీరోగా నటించిన లియో వెనుక కథను కూడా లోకేష్ వివరించారు. లియోలో ఫ్లాష్ బ్యాక్ అవసరమా వద్దా అన్న డైలమాలో పడ్డా, కానీ విజయ్ సార్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఓ మాస్ సాంగ్ ఉండాలన్న ఒత్తిడి వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ పెట్టాం, కానీ 18 నిమిషాల్లోనే ముగించాల్సి వచ్చింది. ఇంకో 30 నిమిషాలుంటే సినిమా ఎమోషనల్గా, స్టోరీ వైజ్గా ఇంకా డీప్ అయ్యేది. కానీ థియేటర్లో రన్ టైం పెరిగిపోతే ఆడియన్స్ రెస్పాండ్ కావడం కష్టం. మీరేమంటారు? లోకేష్ చెప్పిన ఈ మేకింగ్ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.